చంద్రబోస్ గారికి జోహార్లు. సుభాష్ చంద్రబోస్ గారికి జోహార్లు. సుభాష్ చంద్రబోస్ గారికి జోహార్లు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గొప్ప దేశభక్తుడు, త్యాగమూర్తి, ఆజాద్ హిందూ ఫౌజు సైన్యాన్ని ఏర్పాటు చేసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ మిలిటెంట్ దళాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర సంగ్రామంలో స్వాతంత్రం సిద్ధించడానికి ఒక మహానాయకుడిగా పేరొందిన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా సూర్యాపేట పూర్వ విద్యార్థుల మిత్రమండలి తరపున ఈ కార్యక్రమం నడుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇందులో పాల్గొన్న పూర్వ విద్యార్థుల మిత్రమండలి గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి దేశభక్తిని, త్యాగాన్ని నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు తీసుకుపోవాలనేది, ఆయన త్యాగాలను, దేశభక్తిని కూడా పొగడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రమండలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ అందరూ సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి గౌరవ సభ్యులకు, అధ్యక్షులకు అందరికీ స్వాగత శుభాంజలి తెలియపరుస్తూ, పిరికితనమే మరణము, ధైర్యమే జీవనము అనేది నానుడి. పిరికివాడు ఎప్పుడు చస్తూనే ఉంటాడు, అడుగడుగునా చస్తూనే ఉంటాడు. కానీ ధైర్యవంతుడు చావడు, చచ్చి కూడా జనంలో అమరుడై నిలుస్తాడు. అతను చావు లేదు. ఆ కోపం చెందినవాడే మన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాష్ చంద్రబోస్. జనంలో ఎప్పుడు అమరత్వం పొంది మరి ఆయన ఆశయాలు నెరవేర్చుటకు మనందరం కూడా ఇలాంటి వాళ్ళము ముందుకు నడుస్తున్నాం. వాస్తవంగా ఆనాటి పరిస్థితులలో సుభాష్ చంద్రబోస్ కాఫీ తోటలలో ఉన్న కూలీలు, యుద్ధ ఖైదీల్ని, దేశభక్తి పరులందరినీ కూడా సమీకరించి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన పరిస్థితులు. మరి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఆయన ఆలోచనలకు తగినట్టుగానే మనం కూడా అభ్యుదయ ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళందరం కూడా చుట్టుముట్టు సూర్యాపేట ఈ ప్రాంతంలో మనము అందరము సమీకరిస్తున్నాం. మరి ఆయనే చనిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏ విధంగా చనిపోయాడు, ఉన్నాడా లేడా అనేది ఈ బ్రిటిషు తెల్ల పాలకులు, బ్రిటిష్ వారసత్వులైన ఈ నల్ల పాలకులు, ఆ తెల్ల పాలకుల వారసులు ఇంతవరకు కూడా సుభాష్ చంద్రబోస్ ఏమైనాడు అనేది నిగ్గు తేల్చలేని, సిగ్గులేని పాలకులు ఇవాళ ఉన్నారు. ఇంకోటి కోహినీర్ అనేది ప్రపంచ విలువైన వజ్రం కూడా ఇప్పటికీ అక్కడనే ఉన్నది. అదేమీ లేదు. ఇప్పటికీ పాలకులందరూ ఈ విధంగానే చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి మతమాత వీటి కోసం ఎంతో త్యాగాలు చేసిన మహామనిషి. అలాంటి మహామనిషిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఆశయాలు నెరవేర్చడానికి మనందరం ముందుకు సాగాలి. ఇంకా ఈ భారతదేశం ఇంకా సెమీ తాకట్టులో ఉన్నది, ఇబ్బందుల్లో ఉన్నది. దేశభక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాల్లో, దేశభక్తి కార్యక్రమాలు లేకపోతే ఇది గంతవ్యం కాదు. ఏదో ఏడుపుగా, కంటితూపు చర్యగా ఏదో చేయడం కాదు. మనందరం ఇక్కడ కూడా గ్యాదర్ అయ్యి మరి అందరినీ సమీకరించి ఈ కార్యక్రమాలు ఈ విధంగా చేయాల్సిందిగా కోరుతూ